సార్ చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు కదా, మరి ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? 175కి 175 జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అన్నట్టుగా గెలిచే పరిస్థితులు ఉన్నాయా? 175 కాదు, 7 ఆ పైన నువ్వు 2 ఒకట్లు తీసేసి 7 వచ్చినా సుఖమే వాళ్ళకి. ఆ 7 కూడా రావు. ఆ 7కి కూడా వాళ్ళు నామినేషన్ వేయటానికి కూడా ముందుకు రారు. నామినేషన్ వేయటానికి కూడా ముందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంపీల్లో ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే మేము ముందుకు వచ్చి నామినేషన్ వేస్తామనే వాళ్ళే లేరు. ఇంకా ఎక్కడ వస్తాయి 175? వీళ్ళు దొంగోట్లు వేసినా రావు, ఈసారి దొంగోట్లు కూడా వేయరు. వేయటానికి కూడా అసలు సహకరించరు. అది అసలు వేయటానికి సహకరించరు. ముందు ఎవరిని తీసుకురాలా, ఎవరిని చేయలా, ఏ ఒక్క కంపెనీ తేలా, ఏ ఒక్క ఉద్యోగం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఏది ఇచ్చారు, ప్రైవేట్ ఉద్యోగాలు ఏది ఇచ్చారు? అమ్మోడి ఇస్తానన్నాడు, అమ్మోడి ఇవ్వలేదు. బియ్యం ఇస్తాను ఏమంటే కేంద్రం ఇచ్చే 5 కిలోలే మాకు ఇచ్చేది, ఇక్కడ రూపాయికి ఇచ్చే బియ్యం మాకు ఇవ్వట్లా. కందిపప్పు ఉంది, ఈ రోజుకి మేము తీసుకున్న పాపం లేదు. కందిపప్పు అనేది ఇంతవరకు రాలా, పంచదార రాలా, గోధుమ పిండి రా. నేను వచ్చి అన్నీ ఇస్తానన్నాడు, ఏదీ లేదు. ఆయన చెప్పిన మాటలు అంటే కొండలు ఈ చెయ్యి ఎక్కడి నుంచి కిరాటేస్తాడండి కొండ మీదకి. ఆ చెయ్యిని అక్కడ తీసేయాలో ఈ కళ్ళు తీసేయాలో అర్థం కావట్లే మాకు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది మా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్యాయం అయిపోయిన ప్రదేశ్గా ఉంది. ఇప్పుడు ఇంకొక మాట అంటానండి, మీరేమైనా బాధపడతారా? చక్కని పాలు ఇచ్చి ఆవుని తీసేసి అదేదో అంటారే ముతక మాట, అలాంటి గొడ్డు దున్నపోతుని తెచ్చుకున్నాం మేము. ఆ గొడ్డు దున్నపోతు మాకు అవసరంలా. అసలు ప్రతి వాళ్ళు అయ్యా బాబు ఉద్యోగస్తులు కానీ నాకుంటే ఉద్యోగం రావాల్సిన వాళ్ళు కానీ చదువు ఏమండి 4 సంవత్సరాల్లో చదువుకున్న వాడికి అంకిలు చెప్పమనండి. 18 మూళ్ళు ఎంత అంటే 72 అన్నాడండి ఇంజనీర్ కుర్రాడు. 18 మూళ్ళు అంటే 72. నాకేమీ రాదండి, నేను 2వ తరగతి చదువుకున్నా, నాకేమీ రాదు. నేను అన్ని తెలివితేటలు చెప్తా. నాకేమీ రాను నేనే 18 మూళ్ళు 54 అని చెప్తుంటే ఆ 72 అని చెప్పండి వెనక మన చదివినోడు. ఇది చదివేనా? వాడికి ఉద్యోగం వస్తుందా? ఎక్కడికైనా వెళ్తే బతకాలా అంటే వీళ్ళకలా గంజాయి అమ్మకు బతకాలా? గంజాయితో ఉండాలా? డ్రగ్తో ఉండాలా? నల్లమందుతో ఉండాలా? దేంతో ఉండాలి ఈ పిల్లలు? ఏమైపోవాలి ఈ పిల్లలు? ఎట్లా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అసలు ఉద్యోగం చేసుకోవాలా, మానేయాలా? ఎవరి దగ్గరికి వెళ్తే పని ఇస్తాడా, తన్ని తరిమేస్తాడా? అంటే ఆడి దగ్గర కూడా గంజాయి అమ్మే తెలివితేటలు చూపించాలా ఈ ఉద్యోగం చేసుకునే పిల్లలు? అది తప్పు కదా. అసలు ఒక్క మంచినీళ్ళు ఏమంటే మంచినీళ్ళు తాగి జనం చచ్చిపోతే ఊరికే చచ్చిపోయారు అన్నారు. ముసలోళ్ళకి డబ్బులు ఇమ్మనంటే వాళ్ళ మంచాల్లో తీసుకొచ్చి ఎండలో నుంచోబెట్టి చంపారు. వీళ్ళు పీక పీసి చంపారు. ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరు? మేము కట్టే సొమ్ముని వాళ్ళకి 140 కోట్లు అని వాళ్ళు లెక్క చెప్పారు. ఎన్ని కోట్లు ఉందో తెలియదు. పైనుంచి కొట్టుకుని కింద దాకా తీసుకొచ్చి అమరావతిని బాగు చేయించండి. వీళ్ళకి చట్టాలు అనేవి అన్ని రకాలు ఉంటాయి. మీరు రెవెన్యూ చట్టం యాక్ట్ చేయండి. రెవెన్యూ చట్టాన్ని, గంజాయి చట్టాన్ని, నల్లమందు చట్టాన్ని, డ్రగ్ చట్టాన్ని, ఎర్రచందనం చట్టాలని తీసుకొచ్చి రేపు వచ్చే గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడండి రఘురామకృష్ణరాజుని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కొట్టి చంపేసేవాడు అండి, చచ్చిపోయేవాడు. ఆయన ఎట్టాగో బతికి బయటపడ్డాడు పాపం. ఆయన ఇవాళ అమరావతి ఉందండి, ఏముండే ముళ్ళ చెట్లు ఏమీ లేదంటాడు. అక్కడ ఆ ప్రూఫ్ ఇచ్చినటువంటి దీన్ని మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ ఇనుము పైపు వాళ్ళు లాస్ట్కు రోడ్లు కూడా తవ్వు. ఆడ కథానాయకులు, ప్రజానాయకులు, ఏళ్ళ స్వాతంత్రం సమరయోధుడు ఎవడో చెప్పమనండి. మా తాత స్వాతంత్ర సమరయోధుడు, ఏళ్ళ స్వాతంత్ర సమరయోధుడు ఎవడో చెప్పమనండి చూద్దాం. ఎవడండి స్వాతంత్ర సమరయోధుడు? ఈ రోజున మొత్తం నేను ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అన్నీ పూర్తి చేశాయని చెప్తున్నాడు. నిజంగా 99% హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. ఏది చేశారండి? అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? కరెంట్ ఇస్తే లేదు. ఏమండి ఆ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటే లేదు. మరి ఆ ఇంట్లో ఇంకొకటి ఎవడన్నా ముసలోడికి పెన్షన్ వస్తుంటే లేదు. అమ్మఒడి దేనికి ఇవ్వాలా? 15,000 అన్నారు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ అమ్మ పక్కన వాళ్ళ చేలో పక్కనే అందరూ చెప్పారుగా. ఇవాళ అమ్మఒడి ఇస్తున్నారా లేదా అని ఎవరన్నా ఆరా చేశారా? వాళ్ళు మిసేజ్ ఏం చేస్తుంది ఇంట్లో కూర్చుని? ఇవాళ అమ్మఒడి మనం ఇస్తానన్నాం, ఇవ్వలేదు, మన మీద కొత్తదని చెప్పొద్దండి.
ఒక లేడీ అయిన తర్వాత సంసారాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ కావాలి. అట్లాగే ఒక లీడర్ అన్న తర్వాత ఒక పార్టీని మెయింటైన్ చేసే కెపాసిటీ. అందరూ దొంగలేనా? ఊరిని దొంగిచ్చుకుంటామేనా? అసలు ఊరిని దొంగిలిచ్చేస్తే ఏమైపోతామండి మనం? అసలు మన ఊరు ఏమైపోవాలి? మన రాష్ట్రం ఏమైపోవాలి? మనం ఏమైపోవాలి? మనం ఎక్కడ ఉండాలి? రేపొద్దున ఏం చేయాలి? ఏ సంస్థ అయినా ఏం కావాలి? ఎట్టా రావాలి? ముందుకు తేవాలనే దానికి కావాలి. అది లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారండి. ఈ రోజున పేదవాడికి పెత్తందారుడికి మధ్యన యుద్ధం అంటున్నాడు. తాను పేదవాడని చెప్పుకుంటున్నాడు. మరి నిన్న అఫిడవిట్ చూసాం కదా, ఆయన అఫిడవిట్ కూడా బయటకు వచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి పేదవాడు అంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఎవరండి నమ్మేది? చెవులో పూలు ఎవరికైనా పెడుతున్నారా? మాకు తెలీదు. వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో అప్పులు చేసుకున్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు 10 సంవత్సరాల లోపే 800 కోట్ల రూపాయలు 700 చిల్లర కోట్ల రూపాయలు అప్డేట్లు చూపించాడు ఆయన. పేదవాడా? ఏమండి, మేము ఎంత పొలం ఉండడం అన్నీ అమ్ముకుని ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయాం వీళ్ళ నాన్నమూలాన్ని కొన్నిసార్లు. మేము పేదవాళ్ళం. ఇప్పుడు మేము పేదవాళ్ళం అయిపోయాం. నువ్వు కోటీశ్వరుడివి, నువ్వు పేదవాడివి ఏంటి? ఎవడ అంది పేదోడని? ఎవరి దగ్గర ఇచ్చారు మీకు సర్టిఫికేట్? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా? జవహర్ రెడ్డి గారు ఇచ్చాడా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చాడా? లేకపోతే ధనంజయ రెడ్డి గారు ఇచ్చాడా? లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు మీకు పేదవాడు అని? పేదవాడని మహాన్ పెట్టుకో. నాతో నడిచిరా నువ్వు, పేదవాడికి చూద్దాం. నేను నడిచి వెళ్తా రాజవీధిగా, రా నువ్వు నడిచి చూద్దాం. ఈ రోజున ఈ రాయి దాడి ఘటనని ఎలా చూస్తారు? అసలు నిజంగా ఆ రోజున గులకరాయి తగిలింది, నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పోలీసులు కానీ, ఆ వైసీపీ నాయకులు కానీ చెప్తున్నారు కదా. ఆ రాయి దాడి ఘటనని ఎలా చెప్తారు? ఏమండి, రాయి దాడి ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తగిలింది? ఎడం పక్కన తగిలింది. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఎక్కడ తగలాలి? రైట్ సైడ్ని తగలాలి. ఆయన ఎడం కన్ను కట్టు ఎందుకు వేయించుకున్నాడండి? ఆ కన్ను పోకోకుండా ఉంది, అదే తప్పు. అది పోవాలి ఈడేసిన కట్టుకు. వాళ్ళు 2 కళ్ళు పోతే కానీ ఈ రాష్ట్రం బాగుపడదండి. చూసేవాడికి కళ్ళు మంచి అయ్యి ఉండాలి, చేసేవాడికి చేతులు కాళ్ళు సంపత్తిగా ఉండాలి, జనం అంటే అభిమానం ఉండాలి, జనానికి చేసి పెట్టాలి. నేను ఇది వాడికి జైల్లో పెట్టానా, ఈయన జైల్లో అసలు వీళ్ళు వచ్చిన తర్వాత కూలగొట్టడం తప్ప కట్టింది ఏదన్నా చూపిస్తారా? ఏమండి, వీళ్ళు వచ్చిన తర్వాత కూలగొట్టడం తప్ప కట్టింది లేదు. రోడ్డు వెంబడి వెళ్తుంటే మనిషి కింద పడిపోయి, ఆటో నుంచి కింద పడిపోయి చచ్చిపోతున్నారు. రోడ్లు ఎటువంటి గుంటలండి? బస్సులే ఇట్లా తిరగబడిపోయి కింద పడిపోయి చచ్చిపోతున్నారు. మనుషులు అంటే లెక్కలేదు మీకు. అసలు మనుషులు కాదు అని మీరే మనుషులా? మీరేమన్నా ఆకాశంలోంచి ఊడిపడ్డారా? మేమేమన్నా అమ్మకడుపులో నుంచి వచ్చామా? అమ్మకడుపులో నుంచి వచ్చినవాడు మనిషి, ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు మనిషి. లెక్కేసుకోండి. ఊళ్ళో ఉన్న జనము, పొట్టి వాటరు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళతో సహా లెక్కేసుకోండి. మనకు 3000 ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇవ్వలా. 250 4 సంవత్సరాలు పెంచాడు, ఇంకో 250 ఒక 6 నెలలు పెంచాడు, ఒక 250 3 నెలలు ఇప్పటికి. 3000 రేపొద్దునే వస్తాడు. రమ్మను, నెలేస్తాం, మేమే నెలేస్తాం. 4000 ఇస్తానన్నావు అన్న, ఏమీ ఇవ్వలేదు. ఇంటికి వెళ్తాం, కావాలంటే ఇంటికి వెళ్తే ఇస్తాం. వాళ్ళ లోకేష్ బాబు గారు ఉన్నాడు, ఆయన ధైర్యం చూస్తే వీళ్ళకి ఎందుకండి భయము? వీళ్ళ భయం ఎందుకు? భయం ఉండకూడదు. చెప్పు నువ్వు డైరెక్ట్గా. 10వ తరగతి చదివిన వాళ్ళకి నువ్వు IAS IPS చెల్లిట్ ఏంటండి? 10వ తరగతి చదివినా, 1వ తరగతి చదివినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కనుక మీరందరూ దగ్గర కూర్చోబెట్టుకుని ఇది పద్ధతిగా నడవాలి, ఇది రాజ్యాంగ పద్ధతిగా వెళ్ళాలి, లాండ్ రూడ్లో అనేది ఒకటి మనకు ఉన్నది, ఈ రాజ్యాంగాన్ని మనం నడపాలి, ఈ రాజ్యాంగ ప్రకారంగా ఏదో చిన్న పెద్ద కొద్దో గొప్ప చిన్న తప్పు చేయొచ్చు కానీ పెద్దది మాత్రం చేయకూడదు, మనం అట్ట వెళ్ళకూడదు. మనం అట్ట వెళ్తే ఏదైనా ఇబ్బందులు వస్తాయి. మీది కాదండి, మాకు వస్తుంది. మీరేముంది, మీరు దులికి వెళ్ళిపోతారు. మేము రేత్రి పగులు కష్టపడి చదువుతున్నాం. నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమంటే ఆయన అరెస్ట్ చేయాలి, నువ్వు ఎవరిని తీసుకురామంటే ఆయన తీసుకురావాలి. ఎందుకండి మాకు ఇదంతా? మాకు వచ్చే జీతం చాలా సరిపెట్టుకోవచ్చు కదా. బంగారం అంటే ఉద్యోగం. నాకు ఉద్యోగం లాగా నేను ఏడ్చా, నీకు ఉద్యోగం వచ్చింది. నీ ఉద్యోగాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు, రాజ్యాంగాన్ని కాపాడు, లాండ్ ఆర్డర్ని కాపాడు. అసలు ఏదీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఏంటండి? ఏం రాజ్యాంగం ఇది?